హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ బీటెక్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఎన్ఎల్పిలోని వర్డ్ మూవర్ డిస్టెన్స్. వర్డ్ మూవర్ డిస్టెన్స్ అంటే ఒక రెండు టెక్స్ట్ యొక్క సిమిలారిటీస్ కనుక్కోవడం అనమాట. వర్డ్ మూవర్ డిస్టెన్స్ ఈజ్ ఏ సిమిలర్ మెజర్స్ బిట్వీన్ టూ టెక్స్ట్ బేస్డ్ ఆన్ వర్డ్ ఎంబెడింగ్. అయితే ఈ రెండు టెక్స్ట్ డాక్యుమెంట్స్ యొక్క వర్డ్ సిమిలారిటీని కనుక్కోవడం అనమాట. అయితే ఇక్కడ వర్డ్ ఎంబెడింగ్ అంటే ఏంటంటే it convert word into numerical vector so that machine can understand and work with text document. అంటే ఈ వర్డ్ ఎంబెడింగ్ ఏం చేసిద్ది అంటే న్యూమరికల్ వెక్టర్ వర్డ్ ని న్యూమరికల్ వెక్టర్ లోకి కన్వర్ట్ చేసిద్ది. అంటే ఒక వర్డ్ ని నెంబర్స్ రూపంలోకి కన్వర్ట్ చేసిద్ది. అయితే ఇప్పుడు దీని నుంచి వర్డ్ మూవర్ నుంచి మనం ఒక ఎగ్జాంపుల్ ని సాల్వ్ చేద్దాం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసరికి వర్డ్ మూవర్ డిస్టెన్స్ విత్ రిప్రజెంటేటివ్ వర్డ్స్. క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ మనకి రెండు డాక్యుమెంట్స్ ఇచ్చారు. బుక్ రివ్యూ అనే ఒక డాక్యుమెంట్, నవల్ క్రిటిక్యూ అనేది ఒక డాక్యుమెంట్. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇది క్వశ్చన్ లోనే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ బుక్ రివ్యూ నవల్ క్రైటీరియాలోని ఈ 0.5 0.3 ఇవి మొత్తం క్వశ్చన్ లోనే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి సాల్వ్ చేయడానికి క్వశ్చన్స్ ఏమి ఇచ్చారంటే కంప్యూట్ ఆల్ పేర్స్ వైజ్ యూక్లిడియన్ డిస్టెన్స్. అంటే యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఈ ఆల్ పేర్ వైజ్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత అసైన్ వెయిట్స్ అసైన్ చేయాలి. అయితే ఇవి క్వశ్చన్ లో ఇస్తాడు. ఇవ్వకపోతే ఏం చేయాలో మనం నెక్స్ట్ సొల్యూషన్ లో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైండ్ ఆప్టిమల్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్, క్యాలిక్యులేట్ ద వర్డ్. లాస్ట్ స్టెప్ వచ్చరికి వర్డ్ ఎంబెడింగ్. అయితే ఇక్కడ మనకి వచ్చరికి 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన స్టెప్ ఏంటది? క్యాలిక్యులేట్ పెయిర్ వైజ్ డిస్టెన్స్. అంటే ఇక్కడ మనం పెయిర్ వైజ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి వచ్చేసరికి యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా వేసుకుందాం. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ పెయిర్ వచ్చేసరికి బుక్ నవల్, సెకండ్ పేర్ వచ్చేసరికి బుక్ క్రైటిక్యూ రివ్యూ నవల్ రివ్యూ క్రిటిక్యూ. బుక్ నవల్ ఇక్కడ మనకి బుక్ నవల్ కి 0.5 0.3 0.7 0.6, నవల్ కి 0.4 0.5, క్రిటిక్యాకి 0.6 0.7. అయితే ఇక్కడ మనం బుక్ కి రివ్యూ కి సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సో వచ్చేసరికి x2 - x1 y2 - y1. సో దీని ప్రకారం ఇక్కడ రూట్ ఆఫ్ 0.4 - 0.5 స్క్వేర్ ప్లస్ 0.4 - 0.3 స్క్వేర్ రూట్ వేయాలి. అయితే దీన్ని మొత్తం సాల్వ్ చేస్తే మనకి డిస్టెన్స్ వచ్చేసరికి 0.14 వచ్చింది. సేమ్ ఇంతే బుక్ కి క్రైటీరియాకి, సేమ్ రివ్యూ కి నవల్ కి రివ్యూ కి క్రైటీరియాకి చేస్తే మనకి 0.41 0.36 0.14 వచ్చింది. స్టెప్ నెంబర్ 2 వచ్చేసరికి సాల్వ్ ద ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లమ్. అయితే ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఫస్ట్ వెయిట్స్. ఈ వెయిట్స్ అనేది మనకి ఆల్రెడీ క్వశ్చన్ లో ఇచ్చాడు. నేను ఇందాక మీకు చెప్పాను ఒకవేళ క్వశ్చన్ లో ఇవ్వకపోతే ఏం చేయాలని చెప్పి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ డాక్యుమెంట్ 1 వెయిట్ వచ్చేసరికి బుక్ ఈక్వల్ టు మనకి 0.67 ఇచ్చారు. ఆ 0.67 ఎలా ఇచ్చారంటే మనకి డాక్యుమెంట్ 1 వచ్చేసరికి బుక్ రివ్యూ. సో మనకి బుక్ రివ్యూ అంటే ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ఆ 3 లో నుంచి బుక్ అనేది ఫస్ట్ 1 టైం వచ్చింది. సో అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 / 3 2 / 3 ఈక్వల్ టు 0.67. రివ్యూ అనేది ఒకసారి వచ్చింది. సో 1 / 3 ఈక్వల్ టు 0.33. డాక్యుమెంట్ 2 లో నవల్ క్రిటిక్యూ ఇచ్చారు. నవల్ క్రిటిక్యూ అంటే 2 ఉన్నాయి. సో నవల్ 1 టైం, క్రిటిక్యూ 1 టైం. సో 1 / 2 అంటే 0.5. సో రెండింటికి 0.5 వచ్చింది కాబట్టి సో 0.5 ఈచ్. ఇప్పుడు వచ్చరికి ఆప్టిమల్ ట్రాన్స్పోర్ట్. ఈ ఆప్టిమల్ ట్రాన్స్పోర్ట్ లో ఈ 0.5 ఆఫ్ బుక్ అన్నాడు. అంటే ఈ 0.5 ఎట్లా వచ్చిందంటే ఇక్కడ మనకి బుక్ వచ్చేసరికి మనకి వెయిట్ ఎంత ఇచ్చాడు? 0.67 ఇచ్చాడు. తర్వాత నవల్ కి వచ్చేసరికి 0.5 ఇచ్చాడు. ఈ రెండిట్లో తక్కువ వెయిట్ వచ్చేసరికి అంటే తక్కువ డిస్టెన్స్ వచ్చేసరికి 0.5. సో నేనేం చేసుకుంటున్నా అంటే ఇక్కడ ఈ 0.5 తీసుకుంటున్నా. 0.5 ఆఫ్ బుక్ ఈక్వల్ టు బుక్ టు నవల్. సో 0.4. సో ఇక్కడ మనకి మనం 0.5 తీసుకున్నాం. ఇప్పుడు ఈ 0.17 ఎలా వచ్చిందంటే ఇక్కడ మనకి వర్డ్ ఎంబెడింగ్ బుక్ టు క్రిటిక్యూ అన్నాడు. సో బుక్ టు క్రిటిక్యూ మనకి ఎంత ఉంది? బుక్ ఎంత ఉంది? 0.67. సో 0.67 ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ డిస్టెన్స్ వచ్చింది 0.5. సో 0.67 - 0.5 చేస్తే మనకి 0.17 వస్తుంది. సో సేమ్ ఇంతే ఈ 0.17 ఇక్కడ ఏముంది? రివ్యూ క్రైటీరియా అన్నాడు. మనకి ఇక్కడ రివ్యూకి వచ్చేసరికి ఎంత తీసుకున్నాం మనం? 0.33. సో ఈ 0. ఇక్కడ మనకి 17 వచ్చింది. సో ఇక్కడ 0.33 తీసుకున్నాం. 0.33 ఆఫ్ రివ్యూ క్రిటిక్యూ. ఇక్కడ వచ్చేసరికి ఈ 0.14 0.41 0.14 అనేది ఇక్కడ మనకు వచ్చిన వెయిట్స్ బుక్ కి నవల్ కి బుక్ కి క్రిటిక్యూ కి రివ్యూ కి క్రిటిక్యూ కి. సేమ్ ఇక్కడ ఇంతే కాస్ట్. ఈ కాస్ట్ వచ్చేసరికి ఈ 0.5 ఇంటూ 0.14 0.17 ఇంటూ 0.41 0.33 ఇంటూ 0.14 ఈ వీటిని ఇంటూ చేస్తే మనకి ఇక్కడ ఈ వాల్యూస్ అనేది కాస్ట్ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక టేబుల్ వేసుకుందాం. ఫ్రమ్ డాక్యుమెంట్ 1 టు డాక్యుమెంట్ 2. డాక్యుమెంట్ 1 ఏంటిది? బుక్ రివ్యూ. డాక్యుమెంట్ 2 నవల్ క్రైటీరియా. అయితే ఇక్కడ ఈ క్రైటీరియా అనేది నేను మళ్ళీ రిపీట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఒక క్రైటీరియా లేదు కాబట్టి రిపీట్ చేసుకున్నాం. సో మనకు వచ్చిన వెయిట్స్ ఎంత? 0.5 0.17 0.33. తర్వాత డిస్టెన్స్ వచ్చింది. ఇక్కడ డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం. 0.14 0.41 0.14 ఈ 3 డిస్టెన్స్ అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాం. సో దాని ప్రకారం కాస్ట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసాం. కాస్ట్ ఎంత వచ్చింది మనకి? 0.07 0.0697 0.047. ఇప్పుడు మనకి స్టెప్ నెంబర్ 2 అనేది కంప్లీట్ అయిపోయింది. స్టెప్ నెంబర్ 3 వచ్చి క్యాలిక్యులేట్ WMD. WMD అంటే వర్డ్ మోర్ డిస్టెన్స్ కనుక్కోవడానికి మనం కాస్ట్ ఫంక్షన్ మొత్తాన్ని ప్లస్ చేయాలి, అంటే సమ్ చేయాలి. 0.07 ప్లస్ 0.0697 ప్లస్ 0.0467 ఈక్వల్ టు దీన్ని మొత్తం ప్లస్ చేస్తే 0.1857 వచ్చింది. ఇది అనేది అరౌండ్ 0.19 ఉంది. సో మనకు WMD ఈక్వల్ టు 0.19. That's it for today guys. Thank you.